హాయ్ అండి. వెల్కమ్ టు ద ఛానల్ ట్రేడింగ్ అజయ్ లెర్నర్స్ తెలుగు. అండ్ ఈరోజు మనం ట్రేడ్స్ చూసుకుంటే చూడండి. ఈరోజు మనం లైవ్‌లో ట్రేడ్ చేసాం. అండ్ గూగుల్ మీట్‌లో ట్రేడ్ చేసాం. అండ్ లైవ్‌లో కూడా యూట్యూబ్ లైవ్‌లో ట్రేడ్ చేసాము. సో, మీరు చూడొచ్చది. ఆ లైవ్ ట్రేడింగ్ మొత్తం మన ఛానెల్‌లో యూట్యూబ్ లైవ్ సెక్షన్‌లో ఉంటది. చెక్ చేయొచ్చు మీరు. మనం ఎలా ట్రేడ్ చేసాము, ఏం చేసాము, ఏ ట్రేడ్స్ క్యాచ్ చేసాము చూడొచ్చు. బట్ అనుకోవచ్చు ఈరోజు నార్మల్‌గా అందరిలాగా మనం కూడా పీఈ ట్రేడ్ చేసుంటాం. ఫుల్ ప్రాఫిట్ వచ్చిందని అనుకోవచ్చు. బట్ సమ్ ట్రేడ్స్ సమ్‌టైమ్స్ మిస్ అవుతదండి. బట్ మా ప్రాఫిట్ మాత్రం మిస్ అవ్వలేదు మా మెంబర్స్‌ది. సో, ఈరోజు వచ్చి మన లైవ్‌లో ఏమేం చేసామో చూసుకుందాం. సో, హైలైట్ చూడండి. మనం పర్ఫెక్ట్‌గా ఈ రివర్సల్, ఈ పర్ఫెక్ట్ రివర్సల్‌ని మనం క్యాచ్ చేసాం. ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ రివర్సల్‌ని మేము క్యాచ్ చేసినాము. చూపిస్తాను చూడండి. 45,700 సీఈ అండి. ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ టైమ్ చూడండి 11:05 పీఎం. ఇక్కడ టైమ్ చూడండి 11:05 పీఎం. అండ్ ఈ ఎంట్రీ నేనిప్పుడు చెప్పట్లేదండి. ఇక్కడ చూసి అంటే ఇక్కడ పెట్టి చెప్పట్లేదు. లైవ్‌లో మీరు చూడండి నిజంగా జరిగిందా? ఈ ఎంట్రీ చెప్పానా? లేదా? అనేసి మీరు లైవ్‌లో చూడండి. ఓకేనా? ఎగ్జాక్ట్ రివర్సల్ ఇక్కడ త్రినాట్ క్యాచ్ చేసాము. ఈ ఏరియాలో. ఇది మనం ఫస్ట్ అనుకునే కాల్ అండి. అండ్ ఇది రిస్కీ ట్రేడర్స్‌కి మాత్రమే చెప్పాను. సేఫ్ ట్రేడర్స్‌కి కాదండి. ఇది రిస్కీ ట్రేడర్స్‌కి మాత్రమే చెప్పాను. ఎందుకు అంటే, మన ఎంట్రీ ఎలా ఉంటదంటే, ఈ ఏరియాలో మన ఎంట్రీ అప్పుడు మార్కెట్ పైనుండే అన్నమాట. ఇక్కడుండే. సో, వెంటనే ఎంట్రీ ఎలా ఉండేది? కిందకొచ్చి టచ్ అయ్యి ఇలా ఎళ్ళిపోతే ఎంట్రీ. మన ఎంట్రీ. అది రిస్కీ ట్రేడర్స్ ఎంట్రీ అండి. సేఫ్ ట్రేడర్స్ ఎంట్రీ ఏంటంటే, క్యాండిల్ ఏదైనా కింద క్లోజ్ అయ్యి, ఇక్కడి నుంచి పైకెళ్ళి చూడండి. ఇక్కడ సేమ్. అదే ఎంట్రీ ఎక్కడొచ్చిందంటే, ఇక్కడొచ్చింది చూడండి. ఇక్కడొచ్చింది. ఎప్పుడు 12:35కి వచ్చింది. అప్పుడు మళ్ళా మనోళ్ళు ఎంట్రీ తీసుకున్నాను. మన వాళ్ళు ఎంట్రీ తీసుకున్నారు. మన మెంబర్స్ అందరూ ఎంట్రీ తీసుకొని ప్రాఫిట్ చేశారు. కానీ ఎగ్జాక్ట్ రివర్సల్‌ని మాత్రం మనం పిన్ పాయింట్‌గా రివర్సల్ సైడ్‌వేస్ పాయింట్ రివర్సల్ ఉంది కదా! అది పిన్ పాయింట్‌గా క్యాచ్ చేసాం. అది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పీఈ వచ్చి 4500 పీఈ వచ్చి మనం 358లో ఎంట్రీ పెట్టుకున్నాం. అది నెక్స్ట్ చెప్తాను. చూడండి. దాని తర్వాత మనం చేసే కాల్ ఏంటంటే, దాని తర్వాత మనం చేసే ట్రేడ్ ఇదండి ఎగ్జాక్ట్‌గా. 21,750 పీఈ ఉంది కదా! 21,750 పీఈని ₹20లో బై చేసాం. స్టాప్ లాస్ ఆఫ్ రూపీస్ 20.5లో బై చేసాము. స్టాప్ లాస్ 15.70 అనుకున్నాము. సో, దాని తర్వాత అది ఎక్కడికెళ్ళిందో మీరు చూడండి. సో, నేను చెప్పడం కాదు 20 నుంచి అది 90కెళ్ళింది. దగ్గర దగ్గర 95 దాకెళ్ళింది. బట్ ఎవరైనా చూడండి మొత్తం క్యాచ్ చేయరు. ఈ నుంచి బాటమ్‌లో బై చేసి ఈ టాప్‌లో సెల్ చేసి 95.75లో సెల్ చేశారంటే నమ్మొచ్చు. సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఈ బాటమ్‌లో ₹11లో బై చేశాను. ఇక్కడ సెల్ చేశారంటే ఎవరు చేయరు. ఇక్కడ కూడా మనం దీనికన్నా ముందు అనుకున్నాం. ఈ రివర్సల్ క్యాచ్ చేసామని. రివర్సల్‌లో ఇక్కడ 224 అని క్యాచ్ చేయలేదు. క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనకు అర్థమైంది. మార్కెట్ రివర్సల్ అవుతది అని చెప్పేసి. సో, ఎవ్వరికైనా అంతే అండి. సో, ఇక్కడ పర్చేసింగ్ వచ్చి మనం ₹20లో చేసాం. ₹20లో 20.5లో అండ్ ఇక్కడ 95 దాకెళ్ళింది. క్యాపిటల్ దగ్గర దగ్గర డబుల్, ట్రిపుల్ అయిపోయి ఉంటది. నో ప్రాబ్లమ్. అండ్ దాని తర్వాత ఇంకొక ట్రేడ్. సేమ్ అదే టైమ్‌లో 4500 పీఈ అండి. 358 టు దగ్గర దగ్గర 590, 589 దాకెళ్ళింది. 358 నుంచి 589 దాకెళ్ళింది. కానీ ఈ 200 పాయింట్స్‌లో చాలా మంది క్యాచ్ చేయలేదండి. ఎందుకంటే అప్పుడు మనము నిఫ్టీ ట్రేడ్ చేస్తాం. సో, అప్పుడు నిఫ్టీ హీరో జీరో ట్రేడ్ అప్పుడు నిఫ్టీ ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి 2 చేయలేం గదా! ఎయిదర్ నిఫ్టీ అయినా చేయాలి, బ్యాంక్ నిఫ్టీ అయినా చేయాలి. సో, బ్యాంక్ నిఫ్టీ అయితే చేయలేం గదా! సో, కొంతమంది బ్యాంక్ నిఫ్టీ చేశారు. కొంతమంది నిఫ్టీ చేశారు. ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడ ట్రేడ్ ఎంట్రీ అయ్యానో అక్కడ ట్రేడ్ ఎంట్రీ అయ్యారు. కొంతమంది ఈ ట్రేడ్ ఎంటర్ అయ్యి 200 పాయింట్స్‌లో 100 పాయింట్స్ క్యాచ్ చేసిన వాళ్ళు ఉన్నారు. 100 పాయింట్స్ క్యాచ్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీకు చూపిస్తానది. ఓకేనా? అండ్ నెక్స్ట్ తీసుకున్న ట్రేడ్ ఏంటంటే, నెక్స్ట్ తీసుకున్న ట్రేడ్ లాస్ట్ తీసుకున్నామండి హీరో జీరో ట్రేడ్. రూ. 2.95లో బై చేసాం. రూ. 3లో బై చేసాం. అండ్ ఇది లైవ్‌లో ఉంది. లాస్ట్ 30 మినిట్స్ లైవ్ చెక్ చేయండి. మీకు అర్థమవుతది. లైవ్‌లో ఉంది ఇది. రూ. 3లో ఎంటర్ అయ్యాము. రూ. 1కి స్టాప్ లాస్ పెట్టుకున్నాము. అంటే స్టాప్ లాస్ రూ. 2 పెట్టుకున్నాము. అండ్ జస్ట్ చూడండి. క్యాపిటల్ 6 టైమ్స్ అయిపోయింది. 6 టైమ్స్ కాదు. లైక్ 6-12, 7, 8 టైమ్స్ అయిపోయింది క్యాపిటల్. సో, క్యాపిటల్ 8 టైమ్స్. రూ. 3 ఆప్షన్‌ని రూ. 19కి రీచ్ అయింది. రూ. 18లో క్లోజ్ అయింది చూడండి. అంటే పర్ఫెక్ట్‌గా ఇక్కడ గూడా మనం బాటమ్‌ని క్యాచ్ చేసాము. ఇక్కడ బాటమ్‌ని క్యాచ్ చేసాం. పర్ఫెక్ట్‌గా ఇక్కడ కూడా మనం బాటమ్‌ని క్యాచ్ చేసాము. ఇది మీరు తెలుసుకోవాలి. సో, లైవ్‌లో మనమే కాదు, నేనే కాదు, మన లైవ్‌లో ఉన్న మెంబర్స్ అందరూ, మన టెలిగ్రామ్‌లో ఉన్న మెంబర్స్ అందరూ, యూట్యూబ్‌లో జాయిన్ అయిన మెంబర్స్ అందరూ అండ్ గూగుల్ మీట్‌లో ఫ్రీగా మనం చేస్తున్న గూగుల్ మీట్‌లో మెంబర్స్ అందరూ క్యాచ్ చేశారు. అండ్ దానికన్నా ముందే ఇక్కడ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ అనుకున్నాము. ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్‌కి టార్గెట్ ఎక్కడి దాకా ఉంటది? ఇప్పుడే చెప్పాను. 44,815 దాకా ఉంటదనుకున్నాను. అండ్ ఈరోజు టార్గెట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో, దాని తర్వాత ఇంకో బీటీఎస్ చైన్. ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ రివర్సల్ తీసుకున్నాం కరెక్టే. ఇక్కడ ఈరోజు ట్రేడ్ చేసాం కరెక్టే. ఇప్పుడు మన బీటీఎస్ సంగతేంటి? బీటీఎస్‌టీలో గూడా రూ. 310లో ఎంటర్ అయ్యాం. 305 నుంచి 300 మధ్యలో ఎంటర్ అయ్యాము. రిస్కీ బీటీఎస్‌టీతోని ఉన్నదని చెప్పాను. సో, ఎంటర్ అయిన తర్వాత మార్కెట్ 340 రీచ్ అవ్వగానే వెంటనే మెసేజ్ పెట్టాను. అందరూ
క్లోజ్ చేసేయండి. బీటీఎస్‌టీ రిస్కీ కాబట్టి ఆల్రెడీ 1 లాట్‌తోనే మాకు 30, 40 పాయింట్స్ వచ్చినాయి. ఇంకా బీటీఎస్‌టీ అవసరం లేదు. ఈ రోజుకి ప్రాఫిట్ తీసుకొని క్లోజ్ చేసుకోండి. ఎందుకంటే రిస్కీ ఉందని చెప్పేసి. బిఫోర్ డే బీటీఎస్‌టీ, బిఫోర్ డే బీటీఎస్‌టీ పర్ఫెక్ట్‌గా చేసాము. మంచి పాయింట్ క్యాచ్ చేసాము. సో, ఇక్కడ వద్దని చెప్పాను. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫ్లాగ్ అండ్ పోల్ పాటర్న్ గూడా అంటే మార్కెట్ ఈ బ్లాక్ లైన్ బ్రేక్ డౌన్ అయితే మనకి టార్గెట్ వచ్చేసి ఇక్కడ 44,817 అనుకున్నాము. అది కూడా చెప్పాను. బట్ దాన్ని బట్టే మనము హీరో జీరో అంటే హీరో జీరో కాల్స్ తీసుకోవడం జరిగింది. దాన్ని బట్టే మనము ఇక్కడ రివర్స్ ఎంట్రీ సి తీసుకోవడం జరిగింది. అండ్ బీటీఎస్ తీసుకోవడం జరిగింది. అండ్ ఎగ్జాక్ట్‌లీ అంటే ఇందులో హైలైట్ పాయింట్ ఏంటంటే ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ కాదండి. ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ అందరూ చేస్తారు. బట్ ఎగ్జాక్ట్‌లీ ఈ రివర్సల్ ఫైండ్ ఔట్ చేయడం, ఈ రివర్సల్ ఫైండ్ ఔట్ చేయడం. సో, ఇది మన మెంబర్స్ అందరూ చేశారు. అండ్ వాళ్ళ ప్రాఫిట్స్ కూడా చూపిస్తారు. ప్రాఫిట్స్ కూడా. అండ్ గూగుల్ మీట్ లింక్ అండి ఇది. మనకు కొంచెం లేట్‌గా వచ్చాము ఈరోజు మార్కెట్‌కి కొంచెం లేట్‌గా స్టార్ట్ అయినాం మనము ఈరోజు. నైట్ బీటీఎస్‌సీ అట్లాంటివి చేద్దామని బీటీసీ అట్లా చేసేసి కొంచెం లేట్ అయ్యుండే. సో, దాని తర్వాత చూడండి మార్నింగ్ లాస్ రికవర్ అంటే ఫస్ట్ కాల్‌తోనే మార్నింగ్ లాస్ రికవర్డ్ అని చెప్పి పెట్టేసారన్నమాట. దీంట్లో మనం తీసుకున్న మార్నింగ్ ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయాను. ₹29లో ఒక ఆప్షన్ బై చేసాము. సో, ₹29 ఆప్షన్ ఇక్కడ లేదు. మీకు చూపియడానికి లేదు. సో, తర్వాత చూపిస్తానండి. సో, ₹29 ఇక్కడ ఒక ఉంది కదా! బ్యాంక్ నిఫ్టీ 21,800 సీఈ ఉంది కదా! ఇది ₹29లో బై చేసాము. ₹35 అరౌండ్ ₹40 సేల్ చేసాం మనము. సో, ఇక్కడ చూడండి ప్రాఫిట్ 19,000 ప్రాఫిట్ అండి. 20,000 నియర్లీ ప్రాఫిట్. అండ్ ఇక్కడ చూడండి మనం ₹20లో బై చేసిన ఆప్షన్ 50, 60 దాకా ఎళ్ళిపోయింది. అండ్ ఇండెక్స్‌లో కూడా చెప్పానండి. అదే టైంలో మీకు చెప్పాలి ఇంకోటి ఇంపార్టెంట్ పెట్టండి. ఇండెక్స్‌లో కూడా పర్ఫెక్ట్‌గా చెప్పాను. 21 ఇండెక్స్‌లో పర్ఫెక్ట్‌గా చెప్పాను. ఏదైతే మనకు రెసిస్టెన్స్ ఉందో ఈ రెసిస్టెన్స్ బాక్స్ గీసుకున్నామండి ఇక్కడ. మార్కెట్ పడిపోయాక ఇది రెసిస్టెన్స్ బాక్స్. ఏదైతే ఈ రెసిస్టెన్స్ బాక్స్ ఉందో మార్కెట్ 820 రీచ్ అంటే ఈ బాక్స్‌లో 820 ఇక్కడ. 820 రీచ్ అవ్వగానే సింపుల్‌గా స్కాల్పింగ్ చేసేవాళ్ళు ఈ బాక్స్ పైన ఎస్ఎల్ పెట్టుకొని ఇక్కడ ఎంట్రీ పెట్టుకోండి. జస్ట్ 2-3 పాయింట్లు, 4 పాయింట్లు పోతది ఎస్ఎల్ అంతేగాని ఎక్కువ పోదని చెప్పేసి చెప్పాను. ఇండెక్స్‌లో ట్రేడ్ చేయండి. ఇండెక్స్ చూసి ట్రేడ్ చేయండి. స్ట్రైక్ ప్రైస్ మీ ఇష్టం అండి. 8 ఎంచుకుంటారా, ఔట్ ఎంచుకుంటారా, ఏసుకుంటారా మీ ఇష్టం. దాన్ని బట్టి ట్రేడ్ చేయండి అని చెప్పాను. దాని తర్వాత మార్కెట్ ఎన్ని పాయింట్స్ ఫాలో అయిందో మీరు చూడండి. 145 యాక్చువల్ టార్గెట్ ఇచ్చింది 21,654 అండి. కానీ టార్గెట్ మెట్ అవ్వలేదు మార్కెట్. 21,664 దగ్గర నుంచి రివర్సల్ అయిపోయింది. మనం ఈ ఏరియాలోనే సీఈ ట్రేడ్ చేసాం. ఈ ఏరియాలోనే ఈ పర్ఫెక్ట్ రివర్సల్ ప్లేస్‌లోనే మనం ఎందుకంటే టార్గెట్ నియర్లీ మెట్ కాబట్టి అక్కడి నుంచి సీఈ తీసుకుంటే మనకి హీరోస్‌లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి పర్ఫెక్ట్ సపోర్ట్, రెసిస్టెన్స్ వాల్యూస్‌తోని తీసుకొని మరి చేసాం. అనాలిసిస్ లేకుండా మేము ఏ ట్రేడ్ చేయము లైవ్‌లో. అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఓఐ చార్ట్ చూసే మనం కరెక్ట్‌గా చేయడం జరిగిందనమాట. ఓకేనా? అండ్ ఇంకా చూడండి మన చార్ట్స్ అప్డేట్ చూసాను. ఇది మన ఛానల్ అప్డేట్ అండి. అండ్ ఇక్కడ చూడండి 20.85 ఇది ఓకే. ఇది ఓకే. 358 నుంచి వెళ్ళింది. ఇది ఓకే. ఇక్కడ చూడండి హీరో జీరో కాల్ ఇది ఓకే. ప్రాఫిట్ చూడండి. థాంక్ యూ సార్ క్యాప్చర్డ్ 100 పాయింట్స్. ఇక్కడ 4500 పీఈలో చూసారా? 30,000 మన అండ్ ఇది ఇండెక్స్ చూసి నైస్ నాట్ మచ్ బట్ కాన్సెప్ట్ మనమిచ్చే కాన్సెప్ట్ ఏంటండి కాన్సెప్ట్? ఇది. ఇక్కడ ఇచ్చాక కాన్సెప్ట్ ఇది కాన్సెప్ట్ చూసి బై చేసి ప్రాఫిట్ చేశారు. 30,000 ప్రాఫిట్ చేశారు. దట్ ఈస్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్‌తో ప్రాఫిట్ చేయడం చాలా ఇంపార్టెంట్. 3,000 ప్రాఫిట్ సార్. 3,200 ప్రాఫిట్ శ్యామ్ సార్ యూ ఆర్ ఆల్వేస్ రాంగ్. ఇక్కడ చూడండి. థాంక్ యూ గురు. అండ్ ఇక్కడ చూడండి. 2,800 ప్రాఫిట్. ఇవన్నీ కొంచెం స్క్రీన్ షాట్ అండి. నార్మల్ స్క్రీన్ షాట్స్ ఇవన్నీ. 4.4K ఇక్కడ 7K అనుకుంటా, 8K అనుకుంటా. ఇవన్నీ నార్మల్ ఇంకా చాలా ఉన్నాయండి. చూడండి బీటీఎస్‌టీ 48,300 త్రీ డేస్‌లో బై చేసాం. 340కి వచ్చింది క్లోజ్ చేసుకోమని చెప్పి ముందే చెప్పేసాను. సో, బీటీఎస్‌టీ గెయిన్ వచ్చింది ఆల్రెడీ బీటీఎస్‌టీ కూడా క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే రిస్కీ బీటీఎస్‌టీ అనిపించింది కాబట్టి క్లోజ్ చేయమని ముందే చెప్పాను. అండ్ మీరు కూడా ఇలా డైలీ అందరు మెంబర్స్‌తోని అండ్ డైలీ 690 మెంబర్స్‌తోని మీరు కూడా కమ్యూనిటీలో జాయిన్ అయ్యి ట్రేడ్ చేయాలనుకుంటే ఇది ఫ్రీ కాదండి. ఇది ఫ్రీ కాదు. దీనికి మీరు కొన్ని పనులు చేయాలి. ఇది ఫ్రీ కాదు. దీనికి మీరు చేయాల్సిందేంటంటే యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వాలి. సో, మీరు కూడా ఇలా ట్రై చేయాలనుకుంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు. మీరు చేయాల్సిందేంటంటే మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ ఉంటది. అక్కడికెళ్లి జాయిన్ అయిపోండి. అప్పుడు మీరు కూడా జాయిన్ అయిపోవచ్చు ఫ్రీగా. ఓకేనా? థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్ అండి.